జగన్ గారు భోగాపురం గురించి మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం అయితే నేను ఇంకా ఆశ్చర్యం అంటున్నా. రాష్ట్రంలో జనాలు అయితే నానా రకాల మాటలు అంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పల్లెటూరులో కానీ లేకపోతే ఎక్కడైనా మనం నివసించే ప్రాంతాల్లో సో అండ్ సో కీర్తి శేషులు మా తాతయ్య గారు అని ఒక బెంచ్ లాంటిదో లేకపోతే ఏదో ఒకటి మీకు తగిన సాయం చేస్తూ ఉంటారు. సో తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఏమవుతుంది, కుర్చీ అలాగే ఉంటది. సో ప్రస్తుతం భోగాపురం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుని బీజం వేసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నానా రకాల మాట్లాడారు. బికాస్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు రాసిందే చెల్లుతుంది, చెప్పిందే వేదం అవుతుంది. కానీ మీ అధికారం కోల్పోయిన తర్వాత భోగాపురం స్టార్ట్ చేసిన చంద్రబాబు గారే పూర్తి చేసిన తర్వాత ఎందుకంత అక్కసు వెళ్ళగొక్కుతున్నారు నాకు అర్థం కావట్లేదు. జనాల కోసం కష్టపడే నాయకుడు ఎప్పుడు కూడా జనాలు మంచి కోరుకోవాలి, కానీ జనాలు బాగుపడుతున్నారు. జనాలు రేపు పొద్దున్న సైకిల్ తొక్కేవాడు బస్ ఎక్కకూడదు, బస్ ఎక్కేవాడు కార్ ఎక్కకూడదు, వీళ్ళిద్దరికే కాకుండా హెలికాప్టర్ ఎక్కిచ్చేసి మనం గాల్లో తీసుకుపోవాలేమో, ఇట్లాంటి భ్రాంతుల్లో నుంచి జనాల్ని మైండ్ డైవర్ట్ చేసి తక్కువ చూపు చూడటం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా దిగజార్చే విధానంగా మాట్లాడటం చాలా పాపమని అంట నేనైతే. బికాస్ ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వేగంగా ముందుకు పోయి భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ నిమిషంలో ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎంత దిగజారుడుగా ఉంటుందో మనకు మనం ప్రశ్నించుకోవాలి. అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా కానీ. బికాస్ ఈ రోజు క్రెడిట్ చోరీ చేయటం తప్పు కాదు, కానీ క్రెడిట్ మొత్తం నాదే అనటం తప్పు. బికాస్ పని చేయడానికి సొమ్ములు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఖజానా. మన సొంత డబ్బులు ఇచ్చాం, నేనే చేశా, మీరు చేస్తే మీ పేరే ఉంటుంది. కానీ రాష్ట్ర సీఎం గా కూర్చున్నప్పుడు రాష్ట్ర ఖజానాలో నుంచి తీసిన ఖర్చే మనం ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టార్ట్ చేశారు, ఈ రోజు అదే హోదాలో దాన్ని కంప్లీట్ చేస్తుంటే ఎందుకు నానా రకాల మాటలు మాట్లాడుతున్నారు? వాస్తవాన్ని తెలుసుకోండి. మాట్లాడే ముందు జనాలు నవ్వుకుంటారన్న మాట మాత్రం మర్చిపోకండి. మీరేమంటారో కమెంట్ చేయండి.